వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మెడికల్ విద్యను బోధించే ప్రొఫెసర్లు లేరు, మా పరిస్థితి ఏంటి అని నేరుగా మెడికోలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఇది ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలోని పరిస్థితి. మనం ప్రస్తుతం ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం. మనతో పాటు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం, అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఏం జరుగుతుంది అసలు మెడికల్ కాలేజ్? నా పేరు సాయి కుమార్, నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను ఆసిఫాబాద్లోని. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో ఫ్యాకల్టీ అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యాకల్టీ లేకుండే. అప్పటి నుంచే మేము ఇది ఫ్యాకల్టీ కోసం చాలా రోజుల నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి కలెక్టర్ని లెటర్ రాయడు ఇవి జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ మా ప్రిన్సిపాల్ ఏమనేటోడు అంటే వస్తున్నారు అనేది 1.5 year వరకు ఇదే ఎక్స్టెండ్ అయింది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రొఫెసర్ అనే తోడు ఇక్కడ రాలే, ఒక్క ప్రొఫెసర్ కూడా ఈ కాలేజ్కి రాలే. వస్తున్నారు, జస్ట్ వాళ్ళ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతున్నారంట. కానీ వీడికి వచ్చి ఇక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడతలేరంట. ఏమేమైనా అడిగితే ఇక్కడ ప్రొఫెసర్లు ఎందుకు వస్తలేరంటే ఇక్కడ ఉండడానికి ఇష్టపడతలేరని ఒక మెయిన్ రీజన్ చెప్తున్నారు. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ కన్నా ఇంకా దారుణం ఉంది. సెకండ్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంటే ఇంకా దారుణం ఉంది. ఒక్క ప్రొఫెసర్ లేరు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. దీనికోసం ఇప్పుడు నార్మల్గా ఏంది మరి ఫస్ట్ ఇయర్ మీద ఎట్లా గడిచింది? డిజిటల్ విద్యనా అంతా? గూగుల్, యూట్యూబ్? అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండేవారు. వాళ్ళు కవర్ చేసిర్రు నార్మల్గా. ఓకే సార్, వాళ్ళు బాగానే చెప్పారు. ఇంకా క్యాడవర్లు ఏం కావాల్సిందో వాళ్ళ వంతు ప్రయత్నం అంటూ చేసిర్రు. కానీ అంత ఎఫెక్టివ్గా లేకుండే. ఫస్ట్ ఇయర్ కూడా అంత ఎఫెక్టివ్గా లేకుండే. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంకా దానికన్నా చాలా దారుణం అన్నమాట. ఇక్కడ ఏ వసతి లేదు. చిన్న ఏ వసతి లేకుండా. ఎప్పటి నుంచి నిరసన చేస్తున్నారు? ఎప్పటి నుంచి ప్రొటెస్ట్ నడుస్తున్నది? ఎప్పటి వరకు నడుస్తుంది? ఏంటి అసలు? మేము లాస్ట్ ఒక 1 month బ్యాక్ కలెక్టర్ సార్ దగ్గర 100 members పోయి ఉండే. సెకండ్ ఇయర్ 100 members పోయి, సార్ మాకు ఫ్యాకల్టీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, అసలు ఎంబీబీఎస్ కాలేజ్ అనే ఉంది మాత్రాన, కానీ అక్కడ ఉన్న చిన్న బేసిక్ ఫెసిలిటీస్ లేకుండే మేము ఎట్లా రోజు ఎట్లా చేయాలనేది అందరం పోయి అడిగితే, ఓకే నేను ఒక టైం తీసుకొని కొంచెం మేము చేస్తా అన్నారు. కానీ ఇప్పటివరకు ఏం లేదు. అయితే ఇంకా మేము ఫిక్స్ అయినాం, నెక్స్ట్ ఏంది ఈ ప్రొటెస్ట్ లాంటి స్ట్రైక్ లాంటివి చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అయితే మేము నిన్న నుంచే స్టార్ట్ చేసినాం. నిన్న పోతే కలెక్టర్ సార్కి రాసి ఇచ్చిరంట లెటర్. రాస్తే 1 weekలో తెప్పిస్తా అనే ఒక మాట ఇచ్చిరంట. ఇంకా సపోజ్ ఆ 1 weekలో కూడా కాకపోతే ఇంకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంకా అక్కడ స్ట్రైక్ చేయడం లాంటిది అయితే పక్కా చేస్తాం. ఇక రోడ్ల మాది ఇది 2వ రోజు ధర్నా. మాది మా ముఖ్య ఉద్దేశం, మాకు ఫ్యాకల్టీ కావాలి. అది మా మెయిన్ క్రైటీరియా. మాకు ఫ్యాకల్టీ కావాలి. మాకు ఫ్యాకల్టీ లేరన్న. ఫస్ట్ ఇయర్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంటే దారుణంగా ఉన్నదన్న. వీళ్ళకి జూనియర్స్, వీళ్ళకి కడావర్స్ కూడా లేవు, డెడ్ బాడీస్ అవి కూడా లేవు. వీళ్ళకి స్టార్టింగ్ వీళ్ళు అకామిడేషన్ లేదని వీళ్ళకి 1 month ఆన్లైన్ క్లాసెస్ చెప్పిల్లాను. సరే ఇక్కడికి వచ్చి మంచి కింద ఉన్నా, ఇక్కడ కూడా అంతే లేదు. ఆఫ్లైన్ అన్న వచ్చి మంచి కింద, ఆఫ్లైన్ కూడా అట్లనే ఉన్నది అన్న. మాది పోస్టింగ్స్ అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నాయి కదన్న, అక్కడ వెళ్ళి మాకు పోస్టింగ్స్ అన్న. అక్కడ వచ్చి అటెండెన్స్ తీసుకొని వస్తున్నాం మేము. అక్కడ ఒక మొన్న మా ఫ్రెండ్కి పిడిసి వచ్చిందన్న, అది రిఫర్ టు మంచిర్యాల అట. మరి ఇక్కడ ఏమున్నది? ఇక్కడ డాక్టర్కే రెఫర్ టు మంచిర్యాల అంటే మేమే పేషెంట్లో రిఫర్ టు మంచిర్యాల అట. ఇంజక్షన్ లేదు. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న, ఇంజక్షన్ కూడా లేదు. బయట నుంచి ఫార్మసీ నుంచి అప్పటికప్పుడు మా ఫ్రెండ్ చెప్తే వాడు తీసుకొచ్చిందన్న ఇంజక్షన్. ఆయన కూడా రిఫర్ టు మంచిర్యాల ఆయన కూడా. ఇక్కడ మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? బేసిక్ నీడ్స్ ఇప్పుడు ఏంటంటే మాకు మెయిన్ ఫ్యాకల్టీ సరిగా లేదు సార్. దానివల్ల మంచిగానే చెప్తున్నారు కానీ అది మాకు సరిగా కొంచెం గిట్ట అర్థం అవుతలేదు సార్. మెయిన్ ఇప్పుడు కడావర్స్ గిట్ట మాకు వస్తలేవు సార్. మెయిన్ ఎంత చదివినా సరే ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనిది ఇప్పుడు ఎంత బుక్స్ పట్టినా ఏమొస్తుంది సార్ మాకు. బేసిక్ ఇప్పుడు మాకు పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి సార్. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ గిట్ట మాకు చాలా ఉన్నాయి. ఈవినింగ్ అయితే ఇక్కడ నుంచి హాస్టల్కి 3 kilometers ఉంది సార్. ఎట్లా వెళ్ళాలి సార్? అక్కడికి వెళ్ళే వరకే అలసిపోతున్నా. అందరు వాష్రూమ్ సరిగా లేవు, హాస్టల్స్ లేవు.
ఒక సెక్యూరిటీ లేదు, ఒక డ్రింకింగ్ వాటర్ లేదు సార్. బేసిక్స్ నీడ్స్ గిట్ట సరిగ్గా సప్లై చేస్తలేం. మేము 1 మంత్ ఆన్లైన్లో సఫర్ అయినాం సార్. 1 మంత్ గిట్ట అట్లా ఇట్లా ఎట్లనో లాగా చదివినాం. ఆఫ్లైన్కి వస్తేనన్నా కొంచెం బెటర్గా చదవచ్చు అంటే ఆఫ్లైన్లో గిట్ట అదే ఉంటే ఇంకా మేము మాకు స్టడీ పైన ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అందుకే మాకు పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి సార్. పర్మనెంట్ ఫ్యాకల్టీ వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ఇట్లానే చేస్తాం సార్ మేమైతే. పక్క బేసిక్ నీడ్స్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కావాలి సార్. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మా సీనియర్స్ మా అన్న వాళ్ళకే సరిగ్గా ఏంది మాకు ఎట్లా దొరుకుతాయి సార్. వాళ్ళకి ఇప్పుడు అవన్నీ సరిగ్గా లేవు. మాకు గిట్ట ఎట్లా వస్తాయి సార్. అందుకే వాళ్ళతో పాటు మేము గిట్ట స్ట్రైక్ చేస్తున్నాం. వాళ్ళకి గిట్ట కావాలి, మాకు గిట్ట కావాలి సార్. ఇప్పుడు మాకు కావాల్సిందంతా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఇప్పుడు మాకు పక్క కావాలి సార్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తమ్ముడు మీరు ఎక్కడ నుండి వచ్చినా మహబూబ్ నగర్ సార్. నేను మహబూబ్ నగర్ వచ్చినా సార్. ఇప్పుడు మా అన్న వాళ్ళకే సరిగ్గా చెప్తారు, లేకపోతే మాకెట్లా చెప్తారు సార్ మేము సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత. సో మాకు ఇవన్నీ పక్కా కావాలి సార్. సార్ ఇది మాది 2వ రోజు ధర్నా. సో మాకైతే పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి సార్. మాకు 1 మంత్ నేను జూనియర్ని, అది 1 మంత్ ఆన్లైన్ క్లాస్ చెప్పారు సార్ మాకు. ఏంటి ప్లకార్డ్ ఏంటి సార్ అది మాకు నీడ్స్, మాకు కావాల్సిన నీడ్స్ సార్. మాకు ఫస్ట్ ఇయర్లో మాకు అనాటమీ జరుగుతుంది సార్. మాకు కెడవర్ కూడా లేదు. అంటే కెడవర్ లేనిది మనం ఎలా నేర్చుకుంటాం సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ కావాలి. బట్ ఒక బుక్స్ చదువుకుంటా పోతే ఏం రాదు సార్. ప్రాక్టికల్ కంపల్సరీ కావాలి. సో మాకు పర్మనెంట్ అనేది ప్రొఫెసర్స్ కావాలి సార్. అదేవిధంగా మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. మేము రోజు నడుచుకుంటూ పోతున్నాం. ఒక్కొక్కసారి లిఫ్ట్ అడిగి కూడా పోతున్నాం సార్. మాకు ఇబ్బంది అవుతుంది. నాకు ఫ్యాకల్టీ వచ్చేంత వరకు మేము పోరాడతాం సార్. ఏంటి మరి హాస్టల్ మీకు సంబంధించిన ఫుడ్ ఇదంతా బాగుందా? ఫుడ్ బాగున్నాయి సార్. బేసిక్ వాటర్స్ లేవు సార్. సెక్యూరిటీ కూడా లేరు. ఒక హాస్టల్కి వాటర్ అనేవి ఉంటారు కదా సార్. మాకు ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్. మాకు అది లేనిది మేము ఎలా ఉంటాం సార్. సెక్యూరిటీ కూడా లేదు సార్. మాకేమైనా జరిగితే ఎవరు పట్టించుకుంటారు సార్. మాకు అది మా పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది కావాలి సార్. మాకు బేసిక్ నీడ్ ఇప్పియండి. ఈ వచ్చేంత పక్కా కావాలి సార్. మాకు ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ గిట్ట లేవు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మెడికల్ స్టూడెంట్స్ అని బయట చెప్పుకోనికి వస్తలేదు మాకు. అంత బేసిక్ నీడ్స్ గిట్ట లేవు. సో మాకు పర్మనెంట్ అయితే చేయాలని చూస్తున్నాం సార్. అంతే సార్. మాకు సరైన వాష్రూమ్స్ కూడా లేవు సార్. మాకు వాష్రూమ్ ఒక్క వాష్రూమ్లో 25 మెంబర్స్ పోతారా సార్. అది వాష్రూమ్ చూస్తేనే వేరే విధంగా ఉంది. మేము వాష్రూమ్ పోవాలంటే బస్ స్టాండ్ పోయి రోజుకి ఒక 20 రూపాయలు పోయి 20 రూపాయలు ఇచ్చి పోతున్నాం సార్. మనీ పే చేసి పోతున్నాం సార్ మేము. మాకు పర్మనెంట్ హాస్టల్ కావాలి. అదేవిధంగా పర్మనెంట్ ప్రొఫెసర్స్ కావాలి. మాకు శానిటేషన్స్ కావాలి. అదేవిధంగా క్యాడవర్స్ కావాలి సార్. ఇదంతా వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం సార్. మేము చెప్పండి ఏంటి పరిస్థితి? మెడికల్ కాలేజ్ మంచి డాక్టర్లు కావాలి. సార్ ప్రొఫెసర్స్ గురించి మెయిన్గా మేము చేస్తున్నాం సార్. మా పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ మేము ప్రొఫెసర్స్ ఉన్నారు, మేము మంచిగా చదువుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు సార్. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియాలిటీ తెలుస్తుంది సార్. అకార్డింగ్ టు ఎన్ఎంసీ 8 ప్రొఫెసర్స్ అలా ఉండాలి సార్. మాకు ప్రతి సబ్జెక్ట్కి ఒకళ్ళే ఉన్నారు సార్. అది ఒకళ్ళే 2 ఉన్నారు సార్. అది మళ్ళీ మెయిన్గా క్యాడవర్స్ సార్. మాకు థియరీ నాలెడ్జ్ కాకుండా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి సార్. దానికోసం మాకు క్యాడవర్స్ కంపల్సరీ. అది మేము 2-3 టైమ్స్ రిక్వెస్ట్ చేశాము, కానీ ఇంకా తెప్పివ్వట్లేదు వాళ్ళు క్యాడవర్స్. ఇంకా అలాగే మాకు వాష్రూమ్స్, హాస్టల్ కూడా సార్. మాకు హాస్టల్ గురించి 2 మంత్స్ డిలే చేశారు. ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. మాకు పర్మనెంట్ హాస్టల్ ఇస్తామని చెప్పి అయినా ఇంకా మాకు ఇప్పుడు పర్మనెంట్ హాస్టల్ కాలేదు. టెంపరీగా ఓల్డ్ కలెక్టర్ రేట్లో ఇచ్చారు సార్ హాస్టల్. అది కూడా ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. అక్కడ వాష్రూమ్స్ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గర్ల్స్కి అది బేసిక్ ఫెసిలిటీస్ లేవు. సెక్యూరిటీ సరిగ్గా లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఆటోస్ మాట్లాడుకొని మేమే వస్తున్నాం అక్కడ నుంచి. ఆటోస్ అంతా సేఫ్ కాదు కదా సార్. మళ్ళీ రూమ్కి ఒక 18 మెంబర్స్ అట్లా ఉంటున్నాం. జనరల్ వార్డ్ పేషెంట్స్ లాగా 18 మెంబర్స్. నైట్ సెక్యూరిటీ ఉండదు, వార్డెన్ ఉండదు. ఇప్పుడు 18 మెంబర్స్ ఉంటే మాకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, ప్రైవసీ ఉండదు, ఏముండదు. ఇక్కడ కూడా ఇంత తక్కువ ప్రొఫెసర్స్తో క్లాసెస్ కూడా అంత అవుతలేవు. ప్రాక్టికల్ కూడా మాకు అర్థం. ఇక్కడికి ప్రొఫెసర్స్ రానికి ఇష్టపడట్లేదు. ఇది ఏజెన్సీ ప్రాంతం, దిగిడ ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ఈ విషయం మీకు తెలుసా? మీ దృష్టికి వచ్చిందా? తెలుసు కానీ ఇక్కడ సార్ తెలిసినప్పుడు కాలేజ్ ఎందుకు పెట్టారు సార్? ఇక్కడ ఈ ఏరియాలో ఎవ్వరు అసలు రావట్లేదు ఫస్ట్. అలాంటప్పుడు కాలేజ్ ఎందుకు పెట్టారు? మాకెందుకు ఇక్కడ అలాట్ చేశారు సార్ సీట్స్? అంటే అడ్మిషన్స్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి లేవు అవి లేవు అనేసి మాకు ఏం చెప్పినా మాకైతే రావాల్సినవి రావాలి కదా సార్. ఇది మా బేసిక్ రైట్ సార్. మాకు కావాల్సినవి మేము అడగడము, దానికి మేము ఇంత స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు.
అంటే బేసిక్ రైట్స్ని వాళ్ళు ఇవ్వాలి. అది కాకుండా మేము ఎక్స్ట్రా ఏం అడుగుతలేం. మేము అడుగుతుంది మాకు కావాల్సిన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ప్రొఫెసర్స్ కావాలి, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్స్ కావాలి, పర్మనెంట్ హాస్టల్స్ కావాలి, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావాలి, ల్యాబ్స్ కావాలి, ల్యాబ్ లోపల టెక్నీషియన్స్ కావాలి. ఎన్ఎంసీ గైడ్లైన్స్లో ఉన్నవి తప్ప ఎక్స్ట్రా మేమేం అడుగుతలేం సార్. అందులో ఉన్నవి మాకు ఇవ్వండి అని మాత్రమే మేము అడుగుతున్నాం. హాస్టల్స్లో అంటారా, రూమ్ లోపల 18 మెంబర్స్, 15 మెంబర్స్, 12 మెంబర్స్ ఇట్లా పెడితే కనీసం ఒకరు చదువుకోవాలి అనుకున్నప్పుడు ఒకరు చదువుకోలేరు. సో అట్లాంటప్పుడు చదువుకునే ఎన్వైరన్మెంట్ రాదు, చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో మాకు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్స్ ఇస్తే రూమ్లో ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు కలిసి చదువుకోవచ్చు, లేకపోతే ఎవరిది వాళ్ళకి కావాల్సినంత కంఫర్టబుల్గా చదువుకోవచ్చు. కానీ ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ ప్రొఫెసర్స్ లేరు, క్లాసెస్ అంటే ఏమైనా నేర్చుకోవాలి అన్న క్లాస్. ఈ క్లాసెస్ ఎన్ని రోజులు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది. ఏంటి ఇది ఎట్లా నడిచింది మరి? మాకు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పర్లేదు, అంటే మాకు బాగానే చెప్పారు. కాకపోతే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ వాజ్ వర్సన్ సార్. చాలా వర్స్ టైం అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ లోపల చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నా చెప్పడానికి ట్రై చేశారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, కావాల్సినవన్నీ లాస్ట్ మూమెంట్ వరకు అయినా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కనీసం ట్రై చేస్తున్నట్టు కూడా కనిపిస్తలేదు సార్ మాకు. ఎట్లా ల్యాబ్స్లో ఇక్కడ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి అసలు ఏంటి? సో ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది చాలా అసలు లేదు సార్. ల్యాబ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎక్విప్మెంట్ లేదు. మాకు సడన్గా ఫ్యాకల్టీ అనేది ప్రాపర్గా లేదు. మాకు సెకండ్ ఇయర్స్కి అయితే పీజీస్ అండ్ ఎస్ఆర్స్ తోటి అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. హాస్టల్ ఇబ్బంది ఉంది. అసలు హాస్పిటల్లోనైతే గైనిక్ కానీ ఎస్పీఎంకి కానీ అసలు స్టాఫ్ అనేది లేరు. మాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది. మేమైతే గర్ల్స్ హాస్టల్ నుంచి 10 కిలోమీటర్స్ నడుస్తాం సార్ డైలీ. అసలు కాలేజ్ నుంచి హాస్టల్కి రావాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఆటోస్లో ఉండడానికి కూడా సేఫ్ అనేది కాదు. అసలు పోస్టింగ్స్లో కూడా ఫ్యాకల్టీ అనేది ప్రాపర్గా లేరు, డాక్టర్స్ అనే వాళ్ళు కూడా. ఇంకా ల్యాబ్స్ కూడా ప్రాపర్గా జరగట్లేదు. పీజీస్ అండ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కూడా ఎక్కడ రిఫర్ టు మంచిర్యాల అంతే సార్. అసలు ఇదే ఇబ్బంది అవుతుంది మాకు. ఏంటి ఎన్ని రోజులు నడుస్తుంది ఈ ప్రొటెస్ట్? ఈ ప్రొటెస్ట్ అయితే మాకు వచ్చేంతవరకు మేము చేస్తాం సార్, గట్టిగా పక్కా చేస్తాం సార్. చర్చలు జరుగుతున్నట్టున్నాయి. సో మేము చేస్తున్నాం కాబట్టి జరుగుతున్నాయి, కానీ మాకు వచ్చేంతవరకు మేము గట్టిగా ట్రై చేస్తాం సార్. ఇలాగే మాకు అన్నీ మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే వరకు, ఏదో ఇక్కడ నుంచి ఇంకో కొంచెం బెటర్ సిచ్యువేషన్ వచ్చే వరకైనా మేము ఇలాగే ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజుకి సెకండ్ డే మేము ప్రొటెస్ట్ చేస్తున్నది. నిన్న కూడా చేసాం, ఈరోజు కూడా చేసాం, మళ్ళీ చేస్తూనే ఉంటాం. మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే వరకు మేము చేస్తూనే ఉంటాం. మాకు కావాలి పర్మనెంట్ హాస్టల్స్ కావాలి, పర్మనెంట్ ప్రొఫెసర్స్ కావాలి, హాస్పిటల్ కూడా సరిపోయేంత డాక్టర్స్ కావాలి, ఇంకా ల్యాబ్స్లో ఎక్విప్మెంట్స్ కావాలి. అసలు ఇప్పటికీ సెకండ్ ఇయర్లో ఒక్క ల్యాబ్ కూడా కాలేదు. మాకు ల్యాబ్స్ ఎక్కడున్నాయో కూడా తెలియదు. ల్యాబ్ ఎక్విప్మెంట్స్ రావాలి, అన్నీ మంచిగా జరిగితే మేము అప్పుడు ఓకే. కానీ అప్పుడు దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఇంకా రెస్పాన్స్ వచ్చే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం మా రైట్స్ కోసం. ఇది నార్మల్, మేము ఏదో లగ్జరీస్ లైఫ్ కోసం మేము పోరాడట్లే. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మాకు కావాల్సినవి మాకు రావాలి అనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యి మా కోరికల్ని రెస్పాండ్ అయ్యి సాల్వ్ చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. ఇక్కడ చదివే మెడికల్ స్టూడెంట్స్కు మినిమం నాలెడ్జ్ కూడా లేదు మెడికల్ మీద. ఆ సర్జరీస్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, సిస్టమ్ మీద కావచ్చు అని ఒక ప్రచారం ఉంది. ఏంటి నిజమా? నిజమే సార్. ఎందుకంటే ఇలా చదివితే మేము ఆర్ఎంపీ డాక్టర్ కంటే వరస్ట్ అయిపోతామని మాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మాకు సరైన నాలెడ్జ్ అందించట్లేదు. ఇప్పుడు పీజీస్ ఎస్ఆర్స్ వచ్చి మాకు చెప్తున్నారు, వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, వాళ్ళకున్నంత నాలెడ్జ్ వాళ్ళు మాతో షేర్ చేస్తున్నారు. కాకపోతే మాకు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తేనే కాదు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ వస్తే మాకు కొంచెం మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. పీజీ వాళ్ళు ఎంత ఉంటుందో అంతే నాలెడ్జ్ షేర్ చేస్తారు. మాకు ఇలా ఇంతే ఇక చదివిస్తే మేము ఇక ఆర్ఎంపీ డాక్టర్ కంటే వర్స్ట్ అయిపోతాం. మా సిచ్యువేషన్ ఇలాగైపోతే జస్ట్ డిగ్రీ తీసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక వేస్ట్ అయిపోతాం, మా లైఫ్ అంతా వేస్ట్ ఇక ఇలా ఉంటే. అంటే ఈ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇట్లుందా? ఇంకా ఇతరతర జిల్లాలో కొత్త ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్లో అయినా బాగానే ఉంది. ఇప్పటికీ కొంచెం బాగానే బెటరే, ఈ కాలేజ్ కంటే బెటరే ఉంది అక్కడ సిచ్యువేషన్. మా కాలేజ్లోనే ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు. ఏంటి ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటారు గవర్నమెంట్? సార్ మాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి సార్. మాకు ఫస్ట్ పర్మనెంట్ హాస్టల్స్ కావాలి. మాకు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ అవి ప్రొవైడ్ చేస్తే చాలు సార్. ఇది పరిస్థితి. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ప్రాపర్గా మాకు అన్ని అరేంజ్మెంట్ అయ్యే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే కనీసం మేము ఆర్ఎంపీ డాక్టర్లుగా కూడా లేని పరిస్థితి ఉంది. అసలు మెడికల్ నాలెడ్జ్ ఏది లేదు. మాకు ప్రొఫెసర్లు కావాలి, వీ వాంట్ ప్రొఫెసర్స్ అంటూ స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.
నిన్నటి నుంచి ప్రొటెస్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఏది కూడా ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్లో దాన్ని ఫాలో కావట్లేదు. అసలు కనీస నీడ్స్ కూడా లేవు, మాకు ఉండడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ముందుగా ట్రావెల్ చేయడానికి అసలు మాకు సౌకర్యం కల్పించట్లేదు. ఇటు ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లే ప్రయత్నం చేశాం, కానీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించలేదు అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ని కలిశాం, జిల్లా కలెక్టర్ కలిసి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాం, కానీ పూర్తిగా మాకు న్యాయం జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే మేము ఆర్ఎంపీ డాక్టర్లు కూడా, అంటే మళ్ళీ చెబుతున్నాను ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే, ఒక వైద్యో నారాయణ హరి అని చెప్పే పరిస్థితుల్లో అటువంటి డాక్టరే ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే స్టూడెంటే నేరుగా మేము ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా పనిచేయం, ఇక్కడ ఉంటే ఇదే పరిస్థితి ఉంటే అని చెబుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వెంటనే ప్రభుత్వం ఈ అంశంలో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మెడికల్ అంశంలో ఇక్కడ ఉన్న మెడికల్ సిస్టమ్ అంతా కూడా ప్రొఫెసర్స్ పీజీ చేస్తున్న వారే వస్తున్నారు, వాళ్లకు సంబంధించిన నాలెడ్జ్ కాస్త ఇవ్వగలుగుతున్నారు తప్ప ప్రొఫెసర్కు ఉన్న నాలెడ్జ్ పూర్తి స్థాయిలో ఉండదు. కాబట్టి సీనియర్స్ కావాలి, ఖచ్చితంగా మాకు ప్రొఫెసర్స్ ఉండాలి, మాకు నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన మాకే ఏదన్నా అయితే కనీసం వైద్యం అందించే పరిస్థితి లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, అంటే విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రొటెస్ట్ చేస్తూ మా న్యాయమైన డిమాండ్స్, అంటే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం మాకు ఇవ్వవలసిన హక్కులను మాకు ఇవ్వాలి, ఇస్తే కానీ మాకు న్యాయం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్లో దాదాపుగా 200 మంది, అంటే సీనియర్ బ్యాచ్ 100 అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా జూనియర్ బ్యాచ్ 100 మెంబర్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, మెడికో స్టూడెంట్స్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడే ఉండి గ్రౌండ్ లెవెల్ వార్తను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తిగా దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ని సేవ్ చేస్తూ మాకు నాణ్యమైన ప్రొఫెసర్లను, నాణ్యమైన మెడికల్ విద్యను అందించాలని ఆ విద్యార్థులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.